హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీస్ కిచెన్ అండ్ గార్డెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని దయ వల్ల మేమైతే చాలా బాగున్నాము. అయితే చిన్న హార్వెస్ట్ అయితే ఉంది, అదేంటో చూద్దాము. అయితే ప్రతి హార్వెస్ట్కి ఏదో ఒక కొత్తదనం అనమాట, ఏదో ఒక కొత్త హార్వెస్ట్ అనేది మనం తీసుకుంటున్నాం, కొత్త వెజిటేబుల్స్ మనం తీసుకుంటున్నాం. ఈరోజైతే ఏంటో కొత్త హార్వెస్ట్ చూద్దామండి. బీరకాయలండి, చక్కగా చూసారా, చక్కగా రెడీ అయిపోయింది. హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత బాగుందో చూడండి. ఇది కింద పాకుతుందన్నమాట. ఓకే, ఈ చిన్న పాడికి 3 కాయలు అయితే వచ్చినాయి. చిన్న బీర అనమాట, అంటే దేశవాళీ బీర. ఇంకా లాంగ్ బీర కూడా ఉందండి, అవి కూడా కట్ చేసుకుందాం. ఇవన్నీ లాంగ్ బీర చూసారా అంత చక్కగా వచ్చిందో. దాని పక్కనే ఇంకోటి చిన్న బీర వచ్చింది, అదే లాంగ్ బీర. దానికి ఎనర్జీ సరిపోక అది పాడైపోయింది. ఓకే అండి, ఇది కట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకోటి అసలు ఎంత ఖరీదు ఉంటున్నాయండి కూరగాయలు, చాలా చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి కదండి. ఇలాంటి రోజుల్లో కూడా మనకి హెల్దీగా మంచి మంచి హార్వెస్ట్ అది తీసుకుంటున్నామంటే మనం కూరగాయలు పెంచుకోవటం వల్లనే కదండి. ఇది కూడా ఇది కొంచెం చిన్నగా ఉంది, కట్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో. నేతి బీర అండి, ఇది కూడా మనం కట్ చేసుకుందాం. నేతి బీర చూడండి చక్కగా వచ్చిందో. మన గార్డెన్లో పొట్లకాయ అండి, చూడండి చక్కగా వచ్చింది పొట్లకాయ. వెరీ వెరీ హ్యాపీ అండి. అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇప్పుడే నా చెయ్యి తగిలి జస్ట్ కొంచెం చిన్న ముక్క ఇవన్నీ ఇరిగిపోయింది, చిన్న ముక్క. పర్లేదు, మరి ఉంచవచ్చు, మరి తీసేయాలో అని చూస్తున్నాను. చూద్దామని. ఇంకా అది ఇంకొంచెం అదే లావుగా అవుతుందేమో, బల్జిడ్గా అవుద్దేమో చూస్తాను. ఇంకా చిన్న పెందలు అయితే ఉన్నాయి. ఇవన్నీ పోవచ్చు. సో ఇవన్నీ పాలినేట్ అయ్యి చక్కగా వచ్చిన కాయలు అనమాట. హ్యాండ్ పాలినేషన్ అనేది అవసరం లేదండి, ఎందుకంటే పొట్లపాదు డే టైమే పిచ్చుకుంటాయి కాబట్టి మనం హ్యాండ్ పాలినేషన్ చేయని అవసరం లేదు. ఇవన్నీ టమాటాలు, మన గార్డెన్లో టమాటాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, చక్కగా వచ్చున్నాయి. ఆ టమాటాలను చూస్తూ నేను దీన్ని పాపం ఆ చేయి తగిలి ఆ చిన్న కొమ్మ ఎరిగిపోయింది. పచ్చిమిర్చి అండి, చూసారా అన్ని కోసాను, ఇంకా ఉన్నాయి. చిన్న మొక్కలండి, చూడండి ఎంత బాగున్నాయి. అసలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. చిన్నగా ఉంది. ఈ కిందకి భలే వేలాడుతూ ఉంటాయి. ఓకే, ఇగోండి పచ్చిమిర్చి 2 మొక్కలు అయితే ఇన్ని వచ్చినాయి. రెడ్ బెండా ఉందండి, రెడ్ బెండా కోసుకుందాం, హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే,
ఇక్కడ కూడా రెడ్ బెండ ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాం. బెండకాయలు మాత్రం ఎప్పటికప్పుడు నేను హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే అవి కష్టపడి పెంచి ముదిరిపోతే పాడైపోతే అయ్యో అనుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం హార్వెస్ట్ చేసేస్తున్నా. ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు, హార్వెస్ట్ చేసుకుందాం. భలే ఇంత లేతగా ఉన్నాయి, చక్కగా వాటర్లో వేస్తే చాలండి. ఎంత జిగురు అంటే ఇవి బెండకాయలు తినటం వల్ల మనకి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోకుండా ఉంటుంది, అది తిరిగి గెయిన్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసినంతవరకు చాలా మంచిదండి బెండకాయ, కంపల్సరీగా తీసుకోవటం మంచిది. ఇక బెండకాయలు అయితే అన్నీ వచ్చినాయి. వంకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇది చిన్నగానే ఉంది, ఆయన కట్ చేస్తున్నాను. ఇవి చూడండి, ఇవి మాత్రం ఈసారి బాగా వచ్చినాయండి. గుత్తి వంగ చాలా చక్కగా అయితే వచ్చినాయి. హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. వెరీ హ్యాపీ అండి. అసలు ఈ మొక్క చాలా డెలికేట్ అనమాట. చాలా ఎక్కువగా ఏమవుతుందంటే చీడపీడలకి తావిస్తుంది అనమాట, అంత డెలికేట్గా ఉంటుంది. ఓకే, మొత్తం ఈసారి 3 కాయలు అయితే వచ్చినాయి. ఇక్కడ వంకాయ ఉందండి, దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. చిన్ని బుడ్డి మొక్కలు అనమాట ఇవి. మొన్న గ్రీన్ది వంకాయ హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇది ఒకటి వచ్చింది అనమాట. ఈ బుడ్డి మొక్కకి కూడా ఇక్కడ 2 కాయలు అయితే వచ్చినాయి. హ్యాపీ అండి, చాలా వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఇదిగోండి. అలాగే ఈ మొక్కకి ఇదో టైప్ ఆఫ్ బ్రింజాల్స్ అనమాట. 1 టైప్ ఆఫ్ బ్రింజాల్స్ ఇవి చూడండి. పర్పుల్ కలర్ ఎంత బ్రైట్గా ఎంత బాగున్నాయో. టబ్లో పెట్టిన దొండపాత అయితే చక్కగా పాకటం అయితే స్టార్ట్ అయిందండి. దీంట్లోనే తోటకూర వచ్చింది, తోటకూర తీసుకుందాం. దీంతోపాటు రెడ్ తోటకూర ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. రెడ్ తోటకూర చాలా టేస్ట్గా ఉందండి, చాలా అంటే చాలా అన్నమాట. ఫస్ట్లో అయితే ఎలా ఉంటుందో ఏమో అని నేను మళ్ళీ పెట్టలేదు. ఫస్ట్ పెట్టినవి మాత్రం అలా ఉంచాను, కానీ చాలా బాగుంది. ఆ సీడ్స్ దొరికితే మీరు తప్పకుండా దాన్ని పెంచుకోవచ్చు, బాగుంటుంది. గ్రీన్ తోటకూర కన్నా టేస్టీగా ఉందన్నమాట. గ్రీన్ తోటకూర ఇది. రెడ్ తోటకూరని హార్వెస్ట్ చేసుకుందాం. రెడ్ తోటకూరని హార్వెస్ట్ చేసుకుందామండి. చాలా బాగుందండి రెడ్ తోటకూర. ఎలా ఉంటుందో అనుకున్నాను ఫస్ట్లో అయితే నేను, అసలు వండుకుని తిని చూస్తే ఎంత బాగుందో. అదిగోండి రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చాలా హ్యాపీ హార్వెస్ట్ అనమాట. లాంగ్ బీర, తర్వాత దేశవాళీ బీర, నాటు బీర
పచ్చిమిర్చి చాలా బాగా వచ్చాయి. 1 2 3 4 టైప్స్ ఆఫ్ వంకాయలండి. వంకాయలు కూడా ఎంత బాగున్నాయో చూడండి, షైనింగ్గా. అలాగే 2 రకాల బెండకాయలు, నేతి బీర కూడా మొత్తం 3 టైప్స్ ఆఫ్ బీరకాయలు అనమాట. తర్వాత రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, పొనగంటి కూర. సో ఇదండి చక్కగా లీఫీ వెజిటేబుల్స్తో పాటు మనకి చాలా మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు తప్పకుండా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.